రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అయితే కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన స్థానికులు కొందరు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 128లో 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అందులో కొంతమందికి ప్రభుత్వం పట్టాలను అందజేసింది. కాగా ఖాళీగా ఉన్న మిగిలిన ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు స్థానికులు నిర్మాణాలు చేపట్టారు. వాటికి నార్సింగ్ మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్ సైతం కేటాయించారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో వాటిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో బాధితులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే అటు కోకట్పల్లి జేఎన్టీ రైతు బజార్ వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ సిబ్బంది. కోకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ ను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఫుట్పాత్ పై అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. మీ డాడీ చెప్పు, మీ డాడీ రమ్మనుకోరా. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు. అయితే కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు కోకట్పల్లి ఈ ప్రాంతంలో ఫుట్పాత్ ను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారులు కూడా ఆ షాపులను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, ఇది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. వట్టినాగులపల్లికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలను అధికారులు రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. ముఖ్యంగా వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 128 లో దాదాపు 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే కొన్నాళ్ళుగా కొంతమంది ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి అధికారులు మొత్తంగా ఇక్కడ ఈ ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేత ప్రారంభిస్తున్నారు. అది కూల్చివేత కొనసాగిన సందర్భంలో అక్కడ ఉన్న వారంతా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. అయితే పోలీసు బందోబస్తు నడుమ మొత్తంగా ఈ కూల్చివేత కొనసాగించారు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ ఈ నిర్మాణాలు వెళ్తాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉన్నటువంటి అధికారులు ఈ విషయాన్ని గమనించలేదు. అదే స్థానిక ఫిర్యాదు మేరకు ఈ రోజు ఉదయం అక్కడ చేరుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సహాయంతో మొత్తంగా ఈ యొక్క కూల్చివేత కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. కానీ చాలా మంది పెద్ద ఎత్తున చేరుకోవడంతో కొంత స్వల్ప ఉద్రిక్తత మాత్రం చోటు చేసుకుంది. పోలీసులందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇక మరోవైపు కుక్కడపల్లిలో తీసుకున్నప్పుడు కుక్కడపల్లిలో ఫుట్పాత్ ను ఆక్రమించుకుని చాలా మంది చిరు వ్యాపారులు ఫుట్పాత్ పై వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడంతో నడిచే వారికి దారులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితున్నాయి. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ టీమ్స్ ఎవరైతే అక్కడ ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారో వారిని తొలగించే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ వ్యాపారులు చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదం దిగారు. దాంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. కానీ దాదాపుగా ఏవైతే ఫుట్పాత్ పైనటువంటి నిర్మాణాలన్నీ కూడా అంటే షాపులన్నీ కూడా పోలీసులు సహాయంతో మొత్తంగా సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. అంటే వచ్చే రోజుల్లో మళ్ళీ ఎవరైనా ఈ యొక్క ఫుట్పాత్ లపై దుకాణాలు ఏర్పాటు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా అధికారులు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రమణ.